లక్షల ఓట్లు ఇదే అని రాహుల్ గాంధీ గారు నాకు మాట చెప్పారు. రాష్ట్రం 4 కోట్ల మంది ప్రజలు చూశారు. పోలీసుల చేత నిర్బంధించి నీ తలుపులు బద్దలు కొట్టి నిన్ను ఓడగొట్టిండ్రు. ప్రజలు నిన్ను వదులుకోవాలనుకుంటలేరు. ప్రశ్నించే గొంతుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అండగా ఉండాలి. నిన్ను గెలిపిస్తారు, నువ్వు పోయి పోటీ చేయకపోవాలి. దయచేసి మొత్తం వినండి ప్లీజ్. వారు ఆదేశించారు. నేను శిరస వహించిన నామినేషన్ వేసి 14 రోజుల్లో 35,03,000 బూతుల కార్యకర్తలే సైనికులై కథన రంగంలో దిగి మల్కాజ్గిరి పార్లమెంట్ లో నన్ను ఎంపీగా గెలిపించి ఢిల్లీకి పంపించారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు సమస్యల మీద కొట్లాడిన కేంద్ర నాయకత్వం దృష్టిని ఆకర్షించిన ఆ దెబ్బతోనే నాకు పిసిసి అధ్యక్ష పదవి వచ్చింది. నిజామాబాద్ రైతుల ఆశీర్వాదంతోనే అధిష్టానానికి నమ్మకం వచ్చింది. ఆనాడు పిసిసి అయిన ఎంపీ రేవంత్ రెడ్డి గారు మల్కాజ్గిరి ప్రజలను నువ్వు ఎప్పుడూ ఎల్లకాలము మర్చిపోవద్దు, రుణపడి ఉండాలి మల్కాజ్గిరికి అని అంటున్నా. నా పేరు విజయరామరాజు, కంటోన్మెంట్. మల్కాజ్గిరి నుంచి లాస్ట్ టైం రేవంత్ రెడ్డి గారి పేరు డిక్లేర్ కాగానే మళ్ళీ వేరే వాళ్ళు నిలబడ్డారు. రాజశేఖర్ రెడ్డి అని కంపేర్ చేసారు. క్యాండిడేట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఏ క్యాండిడేట్ నిలబడ్డాడని అది చాలా కౌంట్ అవుతుంది ఎలక్షన్లో. అట్లనే సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ కూడా కిషన్ రెడ్డి వర్సెస్ మన అతను శ్రీనివాస్ యాదవ్ అన్న సన్ నిలబడ్డాడు. ఆడ కిషన్ రెడ్డి అనుకోరు, ఇక్కడ రేవంత్ రెడ్డి అనుకోరు. పబ్లిక్ టాక్ వచ్చింది. మళ్ళీ కూడా చాలామంది అన్నట్టు అందరూ వర్కర్లు ఇట్లా చాలా కష్టపడ్డారు. ఎంపీ రేవంత్ రెడ్డి గారిని గెలిపించారు. కానీ ఏ కార్యకర్తకు కూడా ఏం చేయలే. నందకంటి శ్రీధర్ గారికి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించినావా, ఉప్పల్ ఇంకొకరికి టికెట్ ఇప్పించినావా, ఏం చేసినావా అసలు నువ్వు? పోనీ మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీకి ఎప్పుడన్నా వచ్చినావా? ఒక బోరింగ్ వేయించినావా? ఏమన్నా చేసినావా? ఏం చేయలేవు నువ్వు. 1 year మీతో జర్నీ చేసినాను. ఎలక్షన్లో మీతో ఉన్నా 1 month 10 days మీ ఎంబర్ తిరిగినా. ఒక రోజు మా ఇంటి మీదకి వచ్చినావు. ఫోటోలన్నీ ఇట్లా చూసినావు. ఇట్లా నెహ్రూ గారితో మా ఫాదర్ది ఉండే, జగజీవనరామ్ గారి తోటి కూడా మా డాడీది ఉండే. మా ఇల్లు ఇనాగరేటెడ్ బై జగజీవనరామ్ గారు. ఇందిరాగాంధీ గారితో మా అమ్మది ఉండే. నాది కూడా చిన్నప్పుడు ఉంది. అట్లా పి నరసింహ, బ్రహ్మాందర్ రెడ్డి, వెంకటరావు ఎన్నో ఫోటోలు చూసి, మా నాన్న స్టాచ్ ఫోటో వెంకటస్వామి గారిది నంద్యాల గారు చూసి, విజయ్ నీకు ఇంత చరిత్ర ఉందా అన్నావు. అంటే నేనేమన్నా రేవంత్ అన్న మీరు ఫేమస్ మనిషి, మీరు మల్కాజ్గిరి వచ్చిరని నేను ఆగినానా, లేకుంటే బీజేపీలో జాయిన్ అవుతుంటేనే అని చెప్పి 1 year మీతో జర్నీ చేసిన అన్న. నేను 1 year పోవాలి, పెద్దమ్మ టెంపుల్ దగ్గర మీ ఆఫీస్లో కలవాలి, రావాలి, పోవాలి, ఆఫీస్లో అందరు రావాలి, ఫోటోలు దిగాలి, అది చేయాలి. గెలవంగానే మీరు ఏం చేసిరని ఢిల్లీకి పోయినరు, లాబింగ్ చేసుకురు, టీపీసీసీ ప్రెసిడెంట్ అయినరు. ప్రెసిడెంట్ కాగానే ఇక చలో కాంగ్రెస్లో కూడా ఎవరు యాక్టివ్ లేరు అని చెప్పి ఇక మీకు మంచిగా మాట్లాడతారు కదా అని కాలం కలిసి వచ్చింది. మీరు సీఎం అయినరు. కానీ ఒకటి అందరికీ నేను చెప్పేది ఏంటంటే గమనించండి, ఆలోచించండి. రేవంత్ రెడ్డి గారి కంటే ఈటల రాజేందర్ అన్న 100 times బెటర్. ఈటల రాజేందర్ అన్న ఇస్ అ వర్కర్. ఏమైనా పని ఉంటే ఉండేది కూడా మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలనే. ఎక్కడో రేవంత్ రెడ్డి అన్నని తీసుకొచ్చి మనం ఇక్కడే గెలిపించినాం. మీ అందరికి తెలుసు ఈటల రాజేందర్ అన్న ఒక సీఎం లెవెల్. కేసీఆర్ తర్వాత ఈటల రాజేందర్ అన్ననే ఉండే టీఆర్ఎస్ పార్టీలో, మీ అందరు తెలుసు. ఈటల రాజేందర్ నన్ను మనకు మల్కాజ్గిరికి వచ్చినందుకు అది మన గాడ్ గిఫ్ట్. దీన్ని వదులుకోవద్దు. ఏ పార్టీ కార్యకర్తలనే కానీ, అది టీఆర్ఎస్ కార్యకర్తలు కానీ, కాంగ్రెస్ కార్యకర్తలు కానీ, బీజేపీ వాళ్ళు, ప్రతి ఒక్కరు అందరు కష్టపడి, ప్రతి అమ్మ, అక్క, చెల్లె, అన్నతమ్మలు అందరు కష్టపడి ఈటల రాజేందర్ అన్నను తెలంగాణలోనే మెజారిటీగా గెలిపించాలని నేను కోరుతున్నా. నా పేరు విజయరామరాజు, కంటోన్మెంట్. ఈ వీడియో మీరు అందరూ మ్యాక్సిమం షేర్ చేయండి ప్లీజ్. ప్రతి ఒక్కరికి పంపించండి, అన్ని గ్రూప్లలో వేయండి. ఈటల రాజేందర్ అన్నకు ఓటు వేయండి. ఓట్ ఫర్ లోటస్, కమలం గుర్తుకే మీ ఓటు. నరేందర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, ఈటల రాజేందర్ నాయకత్వం వర్ధిల్లాలి. మనం ఎంపీ రేవంత్ రెడ్డి గారినే గెలిపించిన, మీ అందరు తెలుసు. మనకి ఏం చేయలే. ఈయన అనుకుంటుండో చెలపోయి నువ్వేమన్నా వచ్చి మా మల్కాజ్గిరి చేస్తే కదా నీ మాట వినేది. ఎవ్వరు కూడా వినరు మీ మాట. మల్కాజ్గిరిలా గెలిపించేది ఈటల రాజేందర్ అన్ననే. డ్యామ్ షూర్ 100%. ఈ వీడియో మ్యాక్సిమం షేర్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ, నమస్తే అందరికి.